హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరొక్కసారి దేవుని వర్తమానం వినడానికి సిద్ధంగా ఉంటున్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని దావీదు కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. అవును, ఈ యొక్క కీర్తనల ద్వారా కీర్తనలు 100 అధ్యాయాలలో కూడా మనకు దేవుడు ఆదరణ, ధైర్యము, మరి దృఢ నిశ్చయమునిస్తూ అనేకమైన వాగ్దానాలను దేవుడు చేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క కీర్తనలను దావీదు రాయగలిగాడు. దావీదు దేవుని కనుగొన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో దావీదుకు తెలిసింది కాబట్టి తెలుసుకున్న దావీదు తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకున్నాడు. దావీదు అంటాడు, నా కోట, నా ఆశ్రయదుర్గము, నా ఉన్నత దుర్గము, నా దాగుచోటు, నా విమోచకుడు, సమస్తమును నీవే అని గ్రహించిన దావీదు దేవుని ఆరాధిస్తూ దావీదు దేవునిని ఆధారము చేసుకున్నందుకు అనేకమైన మేళ్లను పొందుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దావీదు మరి అనేకమైన ప్లెజర్స్ అంటారు, సంతోషాలను వద్దనుకొని దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేవాడు. దేవుని సన్నిధిలో ఆయనకి ఏది కావాలో దాన్ని పొందుకుంటూ దేవుని ద్వారా జ్ఞానము, మరి ఆయన ఏ మార్గంలో వెళ్ళాలో, ఏది చేయాలో ఆలోచనలు చెప్తూ దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేవాడు. దేవుడు వెతుకుతూ దేవుని ఆరాధించేవాడు. దావీదు ఈ లోకంలో ఎక్కడ బయట ప్రపంచంలో సంతోషం లేదు. బయట ఎంతసేపు మనమున్నా ఆ కొద్ది సమయము కూడా వృథా అయిపోతుందని గ్రహించి దావీదు దేవుని వెతకడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే దేవుని మొదలు పెట్టడం వెతికాడో, ఎప్పుడైతే దేవుని వెతుకుతూ ఉన్నాడో, ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని దేవునితో గడుపుతూ ఉన్నాడో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో, తెలియని ఒక సంతోషము అతను కనుగొన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 6:33లో, మీరు మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి. దాన్నే దావీదు చేశాడు. ఎక్కడ చేశాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. దేవుని దగ్గర వేడుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. వెతికాడు కాబట్టే దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని తెలుసుకున్నాడు. నా ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో మనము సంతోషము కావాలని దినమంతా, వారమంతా పనిచేస్తూనే ఉంటాం. మాకు ఎటువంటి సంతోషం లేదు అని కొద్ది గంటల పాటు సంతోషపడడానికి కొంతమంది సినిమాలకు వెళ్తారు, కొంతమంది ఎగ్జిబిషన్లకు వెళ్తారు, కొంతమంది టూర్లకు వెళ్తారు, కొంతమంది పిక్నిక్లకు వెళ్తారు, కొంతమంది కిట్టి పార్టీలు చేసుకుంటారు, కొంతమంది స్నేహితులతో కలిసి జల్సాగా ఉంటారు. ఎన్ని చేసినా, ఏమి చేసినా ఆ సంతోషము కొంతసేపే. మరి ఆ సంతోషము ఉండదు. యథాప్రకారంగా మనం ఏం చేస్తామంటే మళ్ళీ అవే పనులు,
అంటే ఒక నెమ్మది లేని జీవితం. సినిమాలో కూర్చుంటే 3 గంటల ఆనందం, టీవీ సీరియల్ చూస్తే 1-2 గంటల ఆనందం, ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తే ఒక 5-6 గంటల ఆనందం. అంతే కదా, సంతోషం అంతే కదా. ఆ తర్వాత యథాప్రకారంగా మన పనులు మనం చేసుకోవాల్సిందే, మన ఆలోచనలు మనము కలిగి ఉండాల్సిందే, మన దుఃఖము వేదన ఇవన్నీ కూడా పోవు. కానీ ఒక్క దగ్గర మాత్రమే మనకు సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. అది ఎక్కడంటే దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఈ లోకమన్నీ కూడా మరిచి దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటాం. ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపి ఆయనతో సహవాసము చేసి ఆయన ఏమై ఉన్నాడో మనం ఆయన సన్నిధిలో తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో ఉండి ఆయనను తెలుసుకుంటావో అప్పుడు నీకు ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంలో నువ్వు ముందుకు వెళ్ళి ఒకటే నువ్వు చెప్పగలుగుతావు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎటువంటి సమస్య అయినా, బాధ అయినా, ఇరుకైన ఇబ్బంది అయినా, వేదన, శోధన, దుఃఖము, బలహీనతలు, సమస్యలు ఇవన్నిటినీ కూడా జయించడానికి దేవుడు నాకు సహాయమునిస్తాడు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అన్నీ చేయగలిగిన దేవుడు అనే యొక్క విశ్వాసము నీలో ఎక్కువ అవుతుంది. ఆ విశ్వాసాన్ని బట్టి ఏ శోధన వచ్చినా, వేదన వచ్చినా వాటిని పట్టించుకోకుండా సంతోషముతో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసము చేస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు ఉంటావో, ఎప్పుడైతే ఆయన నీతో మాట్లాడడం మొదలు పెడతాడో అప్పుడు నీవు అనుకున్న రీతిలో దేవుని వాక్యానికి విధేయత చూపించడం ఆరంభిస్తావు. దేవుని వాక్యాన్ని వినగలుగుతావు. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించగలుగుతావు. దేవుని సన్నిధిలో నీ జీవితంలో అనేకమైన మార్పులను నువ్వు చూస్తావు. దేవుడు నీకు సహాయము చేసి నిన్ను నడిపించేవాడిగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఆనందము కావాలి, సంతోషము కావాలి, నేను సుఖంగా ఉండాలి అని అనుకుంటా నీవు నీ సమయాన్ని నువ్వు ఎక్కడ గడుపుతూ ఉన్నావు? నీ సమయాన్ని వ్యర్థమైన స్థలములలో నువ్వు గడుపుతూ ఉన్నట్టయితే ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని సన్నిధిలో నువ్వు సహవాసము దేవునితో చేసినట్టయితే నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉంది. నీ వాక్యమును నేను గైకొంటూ ఉంటే, నీ వాక్యము ద్వారా నేను సంతోషించడమే కాదు, కానీ నీ వాక్యము నా పాదములకు దీపముగాను, నా త్రోవలకు వెలుగుగా అది పనిచేస్తూ సరి అయిన మార్గంలో నన్ను నడిపిస్తూ దేవునితో సహవాసము చేసే కృపను వాక్యము నాకు అనుగ్రహిస్తుంది ప్రభువా అని దావీదు భక్తుడు అంటున్నాడు. నా పాదములకు దీపము, తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా నాకు మా పాదములకు దీపముగా, నేను నడిచే మార్గంలో నాకు వెలుగుగా నీ వాక్యము నాకు సహాయము చేస్తుంది ప్రభువా అని దావీదు భక్తుడు అంటూ ఉంటున్నాడు. అవును, ఎప్పుడైతే మనము దేవునితో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తామో, దేవునితో సహవాసం చేయడానికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో, దావీదు అనుభవించిన ఆ అనుభవమును, ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క ఆనందాన్ని మనము కూడా అనుభవించగలుగుతాం. దావీదు అంటాడు, నీ మందిర ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము ప్రభువా. ఆలయం అనగా ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో మనము సమయాన్ని గడిపేవారిగా మనం ఉండాలి. అప్పుడు సంపూర్ణమైన సంతోషం 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5 గంటల సంతోషము కాదు, కానీ సంపూర్ణమైన సంతోషముతో దేవుడు నిన్ను నింపుతాడు. నీకున్న ప్రతి దాన్ని నిన్ను మర్చిపోయి కేవలము దేవుని ఆరాధించే బిడ్డగా నువ్వు మారిపోతావు. దేవుని వాక్యానికి అనుగుణంగా నడిచే బిడ్డగా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు.
కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సమయాన్ని ఎక్కువ ఎక్కడ గడుపుతూ ఉంటున్నావు? టీవీల ముందా, సినిమాల్లోనా, స్నేహితులతోనా, లోక సంబంధమైన పనులతోనా, లోక సంబంధమైన పద్ధతుల ఆచారాలతోనా, లోక స్నేహమా, మొబైల్ ఫోన్సా? ఎక్కడ నువ్వు సమయాన్ని గడుపుతున్నావు? దావీదు వలె దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చూడగలుగుతావు. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడడము, వ్యర్థమైన వాటి మీద మనస్సుంచడము మానివేసి ఇదిగో దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడుపు. మెలకువ కలిగి, పట్టుదలతో, ఓపికతో, సహనముతో దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడిపి సంపూర్ణమైన సంతోషము నువ్వు పొందుకోవాలనేదే దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఈరోజు నుంచి సమయం దొరికినప్పుడంతా, అది 10 నిమిషాలు కావచ్చు, అర్ధగంట కావచ్చు, గంట కావచ్చు, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుని దేవుని అడిగేది మొదలుపెట్టు. దేవుని స్తుతించడం మొదలుపెట్టు. దేవా నువ్వు గొప్పవాడయ్యా, దేవా నువ్వు ప్రేమామయుడు, నువ్వు దయగలిగిన దేవుడు, నువ్వు అన్నీ చేయగలిగిన దేవుడు, ఆపదలో నుండి తప్పించగలిగిన వాడు, సహాయము చేసి నా కేడముగా, నా రక్షణ శృంగముగా, నా ఉన్నత దుర్గముగా, నా ఆశ్రయదుర్గముగా, నా బలముగా నువ్వు ఉన్నావు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి అని ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో ఇదిగో నీకు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కుడి చేతిలో నిత్యము సుఖములు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతకాలం వ్యర్థంగా సమయాన్ని గడుపుతావు? దేవుని రాకడ సమీపముగా ఉంది. ఆయన త్వరలో రానే ఇచ్చున్నాడు. ఆలస్యము చేయక దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడుపు. దేవుని యొక్క దీవెనలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క అభిషేకమును పొందుకొని దేవుని కొరకు సాక్షిగా నిలబడు. ఆయన సన్నిధిలో మరి సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషము కావలసిన నీవు ఆయన సన్నిధిలో నుండు. జీవ మార్గమును దేవుడు నీకు తెలిపి నీకు సహాయము చేయబోతుంటున్నాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన హృదయాలలో భద్రపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.